కృష్ణ దైవనేత్రం ఛానల్లో పాల్గొంటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను సచీమాతని. పాపమోచని ఏకాదశి గురించి తెలుసుకుందాం. చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాపమోచని ఏకాదశి అంటారు. పాపమోచని అంటే సర్వ పాపాల నుంచి ముక్తిని కలుగు చేస్తుంది. ఈ పాపమోచని ఏకాదశి సర్వోత్కృష్టమైనది, మహత్వపూర్ణమైంది, కూడా చాలా పవిత్రమైంది. ఎవరైతే ఈ ప్రపంచంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా ధనధాన్యాలతో ఆనందంగా, సంతోషంగా, ఇంకా అనంతమైన ఐశ్వర్యాలతో సుఖంగా ఉంటారు. అంతేకాకుండా అంత్యకాలంలో శ్రీకృష్ణ భగవానుడి గోలోకానికి వెళ్ళిపోతారనమాట. ఇంతటి మహత్వపూర్ణమైంది ఈ ఏకాదశి. భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణ భగవానుడికి ధర్మరాజుకి జరిగిన సంవాదము అని తెలియచేస్తారు. శ్రీకృష్ణ భగవానుడిని ధర్మరాజు ఈ విధంగా ప్రార్థిస్తాడు: ఓ కృష్ణ గోవింద, చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని ఏమని పిలుస్తారు? ఈ ఏకాదశి వ్రత కథ, వ్రత విధానం, ఈ వ్రతం చేస్తే కలిగేటటువంటి పుణ్యఫలం, ఈ విషయాలన్నీ వివరంగా తెలియజేయాల్సింది అని. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సంతోషించి, ధర్మరాజా, చక్కటి ప్రశ్న వేశావు, నేను నీకు ఆ విషయం గురించి ఒక కథ తెలియచేస్తాను, శ్రద్ధగా విను. పూర్వకాలంలో మాంధాత చక్రవర్తికి లోమస మహాముని ఈ విధంగా తెలియచేశారు. కుబేరుడు దేవతలకి కోశాధికారి. ఆ నగరంలో ఒక అందమైన చైత్రరథ అనే ఉద్యానవనం ఉంది. ఆ వనం ఎల్లప్పుడూ సుగంధ పరిమళాలు వెదజల్లేటటువంటి పుష్పాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అంతేకాకుండా పక్షుల కిలకల రావాలతో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాంటి వనంలో దేవతలందరూ, అంటే కిన్నెర, కింపురుషులు, గంధర్వులు, వీళ్ళందరూ కూడా అప్సరసలతో వచ్చి విహరిస్తూ ఉంటారు. అంతేకాకుండా స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు కూడా తన అప్సరసలను తీసుకొని విహరించడానికి వస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ మునులు, సాధు పుంగవులు, వీళ్ళందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలాగే మేధావి అనే బ్రహ్మచారి చాలా అందగాడు, దృఢకాయుడు, తను కూడా ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడు అనమాట. మేధావి చ్యవనముని పుత్రుడు. కామదేవుడు అంటే తెలుసు కదా, మన్మధుడు మేధావి తపస్సుని భంగం చేయటానికి మంజుఘోష అనే అందమైన అప్సరసని పంపిస్తాడు. మంజుఘోష మేధావిని ప్రసన్నం చేసుకోవటం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. వీణ వాయిస్తూ తన మధురమైన కంఠంతో గానం చేస్తుంది. ఎంతో అద్భుతంగా నృత్యం చేస్తుంది. తన హావభావాలతో అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి నానా విధాల ప్రయత్నాలు చేస్తుంది. అలా కొంతసేపటికి ఆమె ప్రయత్నం ఫలించి మేధావి కన్నులు తెరుస్తాడు. తన ఎదురుగుండా ఉన్న సౌందర్య రాశి అయిన మంజుఘోషను చూసి మోహితుడవుతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కొంతకాలం సంతోషంగా ఆనంద సాగరంలో మునిగిపోతూ సుఖ సంతోషాలు అనుభవిస్తారనమాట. మరి కొంతకాలం అయిన తర్వాత మంజుఘోష, స్వామి, నేను మా లోకానికి వెళ్ళాలనుకుంటున్నాను, దయచేసి అనుమతి ఇవ్వండి అని కోరుకుంటుంది. అప్పుడు మేధావి ఆశ్చర్యపోతూ, ఇప్పుడే కదా మంజు నువ్వు వచ్చింది, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి, తెల్లవారిన తర్వాత వెళుదుగానిలే అంటాడు. అప్పుడు మంజుఘోష నవ్వుతూ అంటుంది, స్వామి, మనం ఈ విధంగా జీవితాన్ని కొనసాగించడం మొదలుపెట్టి 57 సంవత్సరాలైంది, కాబట్టి ఇప్పుడు నేను మా లోకానికి వెళ్ళిపోతాను, అనుమతినివ్వండి అని ప్రార్థిస్తుంది. అప్పుడు మేధావి తన మోహం నుంచి బయటపడి ఆలోచిస్తూ ఉంటాడు. ఏమిటి, 57 సంవత్సరాల వరకు నేను ఈవిడితో జీవితాన్ని సాగించానా? నేను తపస్సు చేసుకుంటున్నాను కదా, నా తపస్సు ఈవిడ వల్ల భంగం అయిపోయిందని కోపోద్రిక్తుడవుతాడు. ఆ కోపంతో మంజుఘోషని శపిస్తాడు, నువ్వు పిశాచివి కా అని చెప్పి. అప్పుడు మంజుఘోష
ఎంతో బాధపడుతూ ఏడుస్తూ అతన్ని ప్రార్థిస్తుంది. స్వామి, నా అపరాధం ఏమిటి? నన్ను మీరు శపించారు, నాకు శాప విమోచనం తెలియచేయండి అని దీనంగా ప్రార్థిస్తుంది. అప్పుడు మేధావి చైత్ర మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి పాపమోచని ఏకాదశి వ్రతాన్ని ఆచరించు, ఆ తర్వాత నీకు పాప విమోచనమయ్యి నువ్వు శాపాన్ని నుంచి బయటపడతావు అని తెలియచేసి తను అక్కడి నుంచి తన తండ్రి గారైన చ్యవనముని ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. చ్యవనముని ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మేధావి ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా తన తండ్రికి తెలియజేస్తాడు. అప్పుడు చ్యవనముని చాలా బాధపడుతూ ఈ విధంగా అంటాడు, పుత్ర, నువ్వు చాలా తప్పు చేశావు, అపరాధం చేశావు. ఆమెకు నువ్వు శాపం ఇవ్వకుండా ఉండాల్సింది. కాబట్టి నువ్వు కూడా ఆ అపరాధానికి పాప విమోచని వ్రతాన్ని ఆచరించు, అప్పుడు నువ్వు చేసిన పాపం అంతా ప్రక్షాళనం అయిపోతుంది అని చెప్తాడు. అప్పుడు మేధావి కూడా చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చినటువంటి పాప విమోచని వ్రతాన్ని ఆచరిస్తాడు. ఆ విధంగా ఆచరించి తన పాపాన్ని ప్రక్షాళన చేసుకుంటాడు. ఆ విధంగానే పిశాచి అయినటువంటి మంజుఘోష కూడా పాపమోచని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తుంది. వెంటనే తన పిశాచి రూపాన్ని పోగొట్టుకొని అందమైన అప్సరస రూపాన్ని సంతరించుకుంటుంది. ఆ తర్వాత తన లోకానికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మాంధాత చక్రవర్తికి లోమస మహాముని తెలియచేసిన కథని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి తెలియచేస్తాడు. కాబట్టి పాపమోచని ఏకాదశి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారు తమ పాపాలన్నీ పోగొట్టుకోవడమే కాకుండా ధనధాన్యాలను, సంతోషాన్ని, సుఖాన్ని, ఐశ్వర్యాన్ని ఇవన్నీ కూడా పొందుతారు. ఇవన్నీ పొందిన తర్వాత అంత్యకాలంలో గోలోకానికి వెళ్ళిపోతారు, అంటే కృష్ణుడి లోకానికి వెళ్ళిపోతారు. ఈ వ్రతం ఆచరించిన వారు సర్వ సుఖాలు, సర్వ సంపదలు, ఆనందాలు పొందుతారు అని చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా పాపమోచని వ్రత కథ విన్నవారికి, వినిపించిన వారికి, చదివిన వారికి, చదివించిన వారికి 1000 గోవులు దానం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ పాపమోచని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణ భగవానుడి ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. హరే కృష్ణ.